హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఫిజిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 25 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. ఈ వీడియో కింద అంటే ఈ వీడియో తర్వాత మీకు డైరెక్ట్ గా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం పీడిఎఫ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ యొక్క గ్రూప్ డి సంబంధించి యొక్క 25 పార్ట్స్ లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వాటి సంబంధించి మెటీరియల్ ఇస్తాను కదా. సో ఈ వీడియో తర్వాత మీకైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో ఏదైతే ఫిజిక్స్ పీవైకి ఉందో దాంట్లో ఆ యొక్క ప్లేలిస్ట్ లో మీకు యొక్క టోటల్ డేటా అయితే రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు యొక్క ఫైనల్ క్లాస్ ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ డాష్. సో అయస్కాంత క్షేత్రం సమక్షంలో మనకి ఒక విద్యుత్ వాహకంపై పనిచేసినటువంటి బల దిశ అనేది దేనిపై ఆధారపడి ఉంటది. ఓకే, ఒకసారి ఆప్షన్స్ గమనించండి. విద్యుత్ ప్రవాహ దిశ పైన, అయస్కాంత దిశ పైన, అయస్కాంత మరియు విద్యుత్ ప్రవాహం రెండింటి మీద, ప్రవాహము అండ్ దాంతో పాటు అయస్కాంతం, ఈ రెండిట్లో ఏది కాదు. ఓకే, నైదర్ నార్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, అయస్కాంత క్షేత్రం సమక్షంలో విద్యుత్ వాహకంపై పనిచేసేటటువంటి బల దిశ. అంటే మనం ఇప్పుడు ఫ్లెమింగ్ డేటా తీసుకున్నాం అనుకోండి. సో మనకు బల దిశ కావాలి అంటే మనం దేనిపై ఆధారపడి ఉంటుంది, ఇక్కడ అయస్కాంత క్షేత్రం పైన, విద్యుత్ ప్రవాహంపై పనిచేసే ఈ రెండింటి యొక్క ఇంపాక్ట్ కావాలి కదా. అంటే ఇది డేటా కావాలంటే ఈ రెండు వాల్యూస్ ఉంటున్నాయి కదా, దీని యొక్క డేటా వచ్చేది. దట్ మీన్స్ బోత్, ఆ రెండింటి యొక్క దిశ అనేది మనకు ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఆ యొక్క బల దిశకు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు ఆ యొక్క అయస్కాంత క్షేత్రము కావాలి, విద్యుత్ ప్రవాహం రెండు ఉంటేనే మనకు ఆ యొక్క బల దిశకు సంబంధించి డేటా అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దిశ గురించి అడిగింది కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ ఏ కరెంట్ విల్ ఆల్వేస్ బి. ఓకేనా. సో ఈ విధంగా కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ కన్నా తీసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇదేంటిది మనకు యొక్క థంబ్ రూల్. ఓకే, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, సో ఇక విద్యుత్ ప్రవాహాన్ని మోసుకెళ్ళేటటువంటి సరళ వాహకం చుట్టూ అయస్కాంత బల రేఖలు ఎల్లప్పుడు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఇమేజ్ చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఈ యొక్క విద్యుత్ ప్రవాహం ఏ విధంగా ఉంది, ఇగో ఈ విధంగా ఉంది. సో ఇవన్నీ ఎట్లున్నాయి, దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా లైన్స్ అని ఇక్కడ ఏర్పడ్డాయి. ఇది తీసుకుంటే ఇది ఎట్లుంది, పర్పెండిక్యులర్ గా ఉంది. ఎంత 90 యాంగిల్ తో ఉంటుంది. దీని ఏమంటారు, లంబ కోణం అనడం జరుగుతుంది. అంటే పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. సో యొక్క కరెంట్ యొక్క డైరెక్షన్ కి లంబంగా ఉండడం జరుగుతుంది. ఆ యొక్క ఏంటిది, అయస్కాంత బల రేఖలు. ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా రేఖలు, అవన్నీ కూడా అయ్యాయి. ఓకే, ఇలా రింగులు రింగులు ఉన్నాయి కదా, అవన్నీ అయ్యాయి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ బి డాష్. సో అయస్కాంత బల రేఖలు ఎప్పటికీ డాష్ కావు. ఇక్కడ చూడండి, అయస్కాంత బల రేఖలకు సంబంధించి మనకి ఆ యొక్క సూదిని మనం అక్కడ పెట్టినామనుకోండి నీడిల్ని, సో ఆ విధంగా మనకు అదంతా చూపించడం జరుగుతుంది కదా. సో ఇక్కడ మనకు ఆ యొక్క బల రేఖలు ఎప్పటికీ ఏం కావు. ఓకే, ఉదాహరణకు లంబంగా, ఉదాహరణకు సమాంతరంగా, ఏకరీతిగా పంపించకపోవడం. ఓకే, సో ఇక డిస్ట్రిబ్యూషన్ సంబంధించి డేటా పక్కన పెడితే ఫస్ట్ మనకి ఒక అయస్కాంత బల రేఖలు ఎప్పుడు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉండవు. అంటే ఒక రేఖ ఉంటే దానికి ఇంకొకటికి ఇట్లా రాదు. ఓకే, పర్పెండిక్యులర్ గా రాదు. ఓకేనా, ఎప్పటికీ పర్పెండిక్యులర్ గా కాదు. ఒకదానికొకటి సమాంతరంగా అంటే ఎస్, సో ఒకదానికొకటి సమాంతరంగా వస్తుంది. ఏకరీతిగా లేకపోతే నాన్ యూనిఫామ్లీ. సో యూనిఫామ్లీ అయినా అవుతుంది, నాన్ యూనిఫామ్లీ కూడా అవుతుంది, కానీ మనకు లంబంగా మాత్రం కాదు. ఒకదానికొకటి లంబంగా కాదు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏ సోలనాయిడ్ క్యారింగ్ కాన్స్టెంట్ కరెంట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ డాష్. సో ఈ యొక్క స్థిర విద్యుత్తును మోసుకెళ్లేటటువంటి సోలనాయిడ్ ను డాష్ గా ఉపయోగించవచ్చు. ఓకే, అక్కడ ఏముంది, స్థిర విద్యుత్తును మోసుకెళ్లేటటువంటిది. ఓకే, సో ఆ యొక్క స్థిర విద్యుత్ అంటే మనకు ఆ యొక్క కాన్స్టెంట్ డేటాని తీసుకోవాలి. మెకానికల్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సోర్స్ ఆఫ్ లైట్, సోర్స్ ఆఫ్ ఏ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ స్థిర విద్యుత్ అన్నాడు అంటే కాన్స్టెంట్ కరెంట్. అంటే మనకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర ఒక బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీలో కాన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది కదా. అంటే ఒక నిప్పో సెల్, మామూలు ఒక సెల్ తీసుకుంటే దాంట్లో 1.5 వోల్ట్ వస్తుంది. అంటే ఇది కన్జ్యూమ్డ్ గా అది ఇస్తుంది. నా దగ్గర ఒక బ్యాటరీ ఉంది అనుకోండి, కార్ బ్యాటరీ లేకపోతే బైక్ బ్యాటరీ అనుకోండి. బైక్ బ్యాటరీ మీ అందరికి తెలిసింది కదా, 12 వోల్ట్ 7 ఆంప్స్ ఉంటుంది. అవునా. సో ఇక బ్యాటరీ నుంచి మనకు కన్సిస్టెంట్ గా వస్తూనే ఉంటుంది డేటా. ఓకేనా, కన్సిస్టెంట్ గా అదే డేటా మనకు అయితే అవుట్పుట్ వస్తుంటుంది. అంటే కాన్స్టెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, నాన్ యూనిఫామ్ కాదు, కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఈ స్థిర విద్యుత్తును మోసుకెళ్ళేటటువంటి సోలనాయిడ్. సోలనాయిడ్ అంటే ఏంటిది, ఎలక్ట్రోమాగ్నెట్ కదా. అంటే ఎలక్ట్రిసిటీ ఇస్తే మ్యాగ్నెట్ వస్తుంది. సో స్థిర విద్యుత్ అంటే ఆల్రెడీ ఎలక్ట్రిక్ సప్లై ఉంది, అవుట్కమ్ వస్తుంది, మ్యాగ్నెటిజం వస్తుంది. అంటే దట్ మీన్స్ ద సోర్స్ ఆఫ్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మ్యాగ్లూ ట్రైన్స్ కానీ అట్లాంటి వాటన్నిటి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ ఈ యొక్క రా మెటీరియల్ ఏదైతే ఈ యొక్క వేస్టేజ్ ఉంటుందో, ఆ యొక్క వేస్టేజ్ దానిలోంచి కూడా మెటల్స్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఒక డేటాను ఉపయోగిస్తారు. ఎలక్ట్రోమాగ్నెట్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ లో ఇది.
ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద లాంగ్ సోలనాయిడ్ క్యారింగ్ కరెంట్ ఈస్ డాష్. సో పొడవైనటువంటి సోలనాయిడ్ విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్పన్నమైనటువంటి అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుంది? ఓకే. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి మోడల్ కొద్దిగా మాడిఫై చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక సోలనాయిడ్ లోపల మనకి ఎట్లా ఉంటుంది? యూనిఫామ్ ఇన్సైడ్ ద సోలనాయిడ్, జీరో ఇన్సైడ్ ద సోలనాయిడ్, నాన్ యూనిఫామ్, మాక్సిమం. సో ఇక్కడ చూడండి సోలనాయిడ్ డేటా తీసుకుంటే ఇక్కడ సోలనాయిడ్ లోపల మొత్తం యూనిఫామ్ గా ఉంది. ఈ లోపల మొత్తం ఒకే తీరుగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ లోపల భాగం ఎట్లున్నాయి, అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి కదా, లైన్స్ అన్ని కూడా ప్యారలల్ గా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు కదా, అంటే ఇది ఓకే. ఇమేజ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఇమేజ్ లేకుంటే ఊహించుకోవడం కష్టం. కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. జీరో ఇన్సైడ్ సోలనాయిడ్, సోలనాయిడ్ లోపల జీరో. సో దీంట్లో లేవా, దీంట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేవా, ఉన్నాయి కదా, ఇక లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. సోలనాయిడ్ లోపల ఒకే తిరుగు లేకపోవడం, ఒకే తిరుగు ఉన్నాయి కదా, అంటే ఇది కూడా కాదు. దానికి ఒక చివరిలో గరిష్టంగా, సో ఇక్కడ గరిష్టంగా ఉన్నాయండి. కాకపోతే మనకు ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఇదే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ distance r from a straight conductor carrying current I, 2I and 3I, 1 by 1 are B1, B2, B3 respectively. Which of the following relations is correct? ఓకేనా? I, 2I, 3I ఒక విద్యుత్ ప్రవాహాన్ని ఒక్కొక్కటిగా మోసుకెళ్తున్నటువంటి సరళవాహక నుంచి ఒక బిందు వద్ద అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణాలు మనకు వరుసగా B1, B2, B3 అయితే ఈ కింది వాటిలో ఏ సంబంధం సరైనది? ఓకే. సో ఇక్కడ మనకైతే ఒక న్యూమరికల్ డేటా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏమైందంటే పవర్ అంటే మనకు I, 2I, 3I. సో జస్ట్ ఐ డేటా తీసుకుంటే ఇది ఎక్కువ ఉంటుంది, ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే. సో ఐ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి పరిమాణాలు ఎటువంటి అంట, ఇది B1 అంట, అండ్ నెక్స్ట్ ఇది B2, అండ్ నెక్స్ట్ ఇది ఏంటిది B3. ఓకే, గ్రేట్. సో మరి దీనికి సంబంధించినటువంటి క్షేత్ర పరిమాణం ఏంటిది? B ఈక్వల్స్ టు μ0/r. ఓకే. సో ఈ యొక్క ఫార్ములా ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క μ0 అనేది మన కాన్స్టెంట్. ఓకే. సో μ0 విషయాన్ని పక్క పెడితే మన యొక్క రిమైనింగ్ డేటాని తీసుకుంటే ఇక్కడ చూడండి. సో ఇది 1 అవుతుంది, B2 ఇంటూ 2 2 అవుతుంది, B3 ఇంటూ 3 3 అవుతుంది. సో ఐ డేటా మనం కంపారిజన్ ఇస్తే 1:2:3. ఏది పెద్దది? B3 పెద్దది కాబట్టి B3, అండ్ దాని తర్వాత B2 కాబట్టి B2, అండ్ నెక్స్ట్ B1 కాబట్టి B1. నేను ఎంత సింపుల్ అయితే అంత సింపుల్గా చేస్తున్నా. మన క్యాలిక్యులేషన్ పార్ట్ని రిమూవ్ చేసేసేటట్టు బేసికల్ క్వశ్చన్లో ఉన్నటువంటి లాజిక్ ప్రకారం చేసేటట్టే ట్రై చేస్తున్నా. ఎందుకు అంటే మనకు అన్నిసార్లు ఇప్పటికే మనం చాలా రకాల ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే నిజానికి అసలు గుర్తు కూడా పెట్టుకోలేము. కాకపోతే ఈ ట్రై చేసినాం అనుకోండి మిగిలిన మర్చిపోతాం కాబట్టి వీటిని యాజ్ కంటెంట్ యాజ్ పాసిబుల్ అంటే థియరిటికల్గా కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేసే విధంగా ట్రై చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఐ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఒక మ్యాగ్నెటిక్ పవర్ కూడా పెరుగుతుంది కదా. ఆ సింపుల్ లాజిక్ బట్టి ఇక్కడ ఆన్సర్ చేయడం జరిగింది. ఓకే. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Consider the magnitudes and directions of the induced potential difference in the following situations. ఈ కింది సందర్భాల్లో ప్రేరిత పొటెన్షియల్ భేదం యొక్క పరిమాణాలు మరియు దిశలను పరిశీలించండి. ఓకే. సో ఇక్కడ మనకు ఒక అయస్కాంతం అంటే ఉత్తర ధ్రువంతో సెకనుకు 1 మీటర్ వేగంతో మనకు స్థిరమైనటువంటి తీగ చుట్ట వైపు కదులుతుంది. ఓకే. సో తీగ చుట్ట ఇక్కడ ఉంది. సో ఇది ఈ డైరెక్షన్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ అదే అయస్కాంతం తన దక్షిణ ధ్రువంతో సెకనుకు 1 మీటర్ వేగంతో స్థిర తీగ చుట్ట వైపు కదులుతుంది. ఓకే. సో ఇక్కడ మనకు తీగ చుట్ట ఉంది, అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు 1 మీటర్. ద ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ డాష్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డాష్ సైన్స్ ఫర్ ద 2 కేసెస్. ఓకే. సో ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి రెండింటి యొక్క స్పీడ్స్ ఏంది? స్పీడ్స్ 1 మీటర్ పర్ సెకండ్, 1 మీటర్ పర్ సెకండ్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? సేమ్ అవుతుంది. సేమ్ స్పీడ్ కదా, స్పీడ్ ఏం వేరియేషన్ లేదు కదా ఎక్కువ రావడానికి. నెక్స్ట్ ఒకటేమో ఇటు వస్తుంది, ఒకటేమో ఇటు వస్తుంది. బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకేనా. ఇక్కడ దిశలను కూడా గమనించమన్నాడు. ఓకే. క్లియర్గా ఏమన్నాడు? డైరెక్షన్స్ కూడా గమనించమన్నాడు. ఒకటేమో నార్త్ సైడ్ వెళ్తే ఇంకోటేమో సౌత్ సైడ్ వస్తుంది. అంటే బోత్ డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ రివర్స్ కూడా. కాబట్టి సైన్స్ ఏమైతాయి? ఆపోజిట్ అవుతాయి. ఏమైతాయండి? ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఆపోజిట్. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే సింపుల్ లాజిక్ తో ఆన్సర్ చేసేయచ్చు. ద ఎనర్జీ కన్వర్షన్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ ఫ్రమ్ డాష్ టు డాష్. ఓకేనా. సో విద్యుదయస్కాంతంలో శక్తి మార్పిడి దేని నుంచి దేనికి జరుగుతుంది? ఓకే. సో విద్యుదయస్కాంతం అంటే ఏంటిది? పేరులోనే ఉంది. విద్యుత్ అంటే విద్యుత్ సప్లై చేసి అయస్కాంతం లెక్క మారిపోవడం. అంటే విద్యుత్ని ఇవ్వాలి, అయస్కాంతాన్ని తీసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? విద్యుత్ కావాలి, అంటే ఎలక్ట్రిక్ కావాలి. ఇది కాదు అవుట్కమ్ లైట్ వస్తుందా? విద్యుత్ కావాలి కదా.
అవుట్‌కమ్ అవుట్‌కమ్ ఏమొస్తది? లైట్ వస్తదా? కాదు కదా! మ్యాగ్నెట్ కావాలి. ఇది కూడా కాదు. సో, దిస్ ఈస్ అంతే సింపుల్ లాజిక్స్. ఎలా ఉపయోగిస్తారంటే బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు. సో, మీ ఇంట్లో గనక ఒక 5 వోల్ట్ గాని, మాక్సిమం 5 వోల్టే తీసుకోండి. అంతకంటే ఎక్కువైతే మళ్ళీ డేంజర్. లేదంటే 4.5 వోల్ట్. 4.5 వోల్ట్ అంటే ఏం లేదు. 1.5 వోల్ట్ బ్యాటరీలు ఉంటాయి కదా! చిన్న చిన్నయి. ఆ 3 బ్యాటరీలు ఇట్లా కలపండి. ఈ విధంగా 3 బ్యాటరీలు తీసుకోండి. దీన్ని ఒక సైడ్ ఒక వైర్ తీసుకొని, దీని ఒక సైడ్ వైర్ తీసుకోండి. ఓకేనా? సో, ఈ 2 వైర్‌లని మనం ఏం చేయాలంటే ఇంకొక వైర్ తీసుకోండి. కాపర్ వైర్ తీసుకోండి. కాపర్ వైర్‌ని ఒక సీల తీసుకొని ఓకేనా? ఒక సీల తీసుకొని ఆ సీల చుట్టూ ఇట్లా తిప్పండి. తిప్పి ఒక సైడ్ కనెక్ట్ చేయండి. ఇంకొక సైడ్‌కు ఇట్లా ఇట్లా వదిలేయండి. దీన్ని మీ దగ్గర ఉండేటటువంటి ఏదైనా ఒక ఇనుప చిన్న ముక్క ఉంటది కదా! ఆ ముక్క దగ్గర తీసుకెళ్ళి అప్పుడు దాని దగ్గర దీన్ని కనెక్ట్ చేయండి. ఓకేనా? ఇట్లా. దీనికి టచ్ చేస్తే ఇది మ్యాగ్నెట్ లెక్క బిహేవ్ అయ్యి దీన్ని అతక్కపోతుంది. దీని దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే. సో, ఆ విధంగా మనం ఎక్స్‌పెరిమెంటే చేయొచ్చు. ఇది మీరు చేసుకోవచ్చు. 4.5 వోల్ట్ అయితే పెద్ద ప్రాబ్లమ్ లేదు. అట్లా కాదు నేను 12 వోల్ట్ 7 ఆంప్స్ అట్లా బ్యాటరీ చేస్తా అంటే ఇది ఎమ్మటే కాలిపోతది. చేతులు కూడా కాలిపోతాయి. ఓకే. సో, ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. లైఫ్‌లో ఒక్కసారైనా చేయాలండి. ఇట్లాంటివి ఒక్కసారి చేస్తే ఎప్పటికి మర్చిపోరు. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే. అండ్ ఎలక్ట్రోమాగ్నెట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ డాష్. సో, డాష్ ఉన్నప్పుడు విద్యుదయస్కాంతం ఏర్పడుతది. ఓకే. చెప్పండి దీని ఆన్సర్ ఏంది? ఇందాకనే మనం చేసినాం. ఆప్షన్స్ గమనించండి. ఆన్సర్ చెప్పండి. ఓకే. సో, విద్యుదయస్కాంతం గావాలంటే ఏం గావాలి? మనకు ఫస్ట్ ఎలక్ట్రికల్ సప్లై అయితే గావాలి. ఓకే. సో, అయస్కాంతం ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. అయస్కాంతం నుంచి విద్యుత్ ప్రవహిస్తదా? కాదుగా. ఇది గాదు. మెథడ్ ఇనుప కోర్ చుట్టూ ఉండేటటువంటి తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ఇక్కడ చూడండి దీని చుట్టే గదా! ఇగో దీని చుట్టే గదా! విద్యుత్ ప్రవహించేది. కాబట్టి ఇది ఓకే. అయస్కాంతాన్ని విద్యుత్ ప్రవాహ వాహకం దగ్గర ఉంచుతారు. ఇది గూడా గాదు. గాజు కడ్డీ చుట్టూ కాయిల్ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. గాజు కడ్డీ అనేది మనకు కండక్టర్ గాదు. కాబట్టి ఇది గూడా వదిలేయండి. సో, ఇదొక్కటే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. ఏ స్ట్రాంగ్ magnet is moved towards a stationary coil. The induced current in the coil is the minimum when the angle between the direction of motion of the magnet and the plane of the coil is dash. సో, ఒక బలమైనటువంటి అయస్కాంతం స్థిరమైనటువంటి తీగ చుట్ట వైపు కదులుతుందంట. అయస్కాంతం యొక్క చలన దిశ అండ్ అదేవిధంగా తీగ చుట్ట యొక్క సమతలం యొక్క మధ్య కోణం ఎంత ఉంటే అక్కడ మనకు కనిష్టంగా అడిగిండు. చూడండి కనిష్టంగా ఉంటుంది. సరే ఆన్సర్ చేయండి. 0, 90, 60, 30. ఏమన్నాడు? కనిష్టంగా అంటే మనకు తెలిసింది ఒకటే. ఆల్రెడీ మొదటి నుంచి చెప్తున్నాను. యాంగిల్స్ వచ్చినప్పుడు కనిష్టం అంటే 0, గరిష్టం అంటే 90 పెట్టాలి. ఓకే. ఇఫ్ ద ఆర్మేచర్ ఆఫ్ అన్ ఏసీ జనరేటర్ ఈజ్ రొటేటెడ్ ఫాస్టర్ దెన్ మనకేమవుతది? ఒకవేళ ఏసీ జనరేటర్ యొక్క ఆర్మేచర్ కనుక వేగంగా తిప్పితే ఏమైద్ది? ఏమైతదండి? వేగంగా తిప్పితే అవుట్‌కమ్ ఏమైద్ది? పెరుగుతది గదా! వేగంగా తిప్పితే ఏమైద్ది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా మనకు ఇండ్యూస్డ్ అయిపోద్ది. ఇండ్యూస్డ్ ఎక్కువైపోతే ఏమైద్ది? ఎక్కువ ఎనర్జీ వస్తది. ప్రవాహంలో మార్పు ఉంటదా? ఖచ్చితంగా ఉంటది. తగ్గుతదా? ఎందుకు తగ్గుద్ది? పెరుగుద్ది. ఎందుకు తగ్గుద్ది? ఇగో ఇది చూడండి. ఇగో ఈడ పెరుగుతుంది. ఇగో ఇది ఆన్సర్. ఓకేనా? సో, మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందనుకోండి క్వెషన్ ఆడు ఎట్లా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. సబ్జెక్ట్ పైన గ్రిప్ లేకుండా ఓన్లీ మార్క్ టెస్ట్ మాత్రమే ప్రిపేర్ అయితా అంటే మాత్రం ఇగో ఇట్లాంటి క్వెషన్స్ ఆన్సర్ చేయలేము. ఓకే. ద ఏరియా అరౌండ్ ఏ మ్యాగ్నెట్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఈస్ ఎక్సర్టెడ్ బై ద మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్. ఓకేనా? అయస్కాంతం ద్వారా బలాన్ని ప్రయోగించినటువంటి అయస్కాంతం చుట్టూ ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? సో, దాని యొక్క ఏరియాని ఏమంటారు? అయస్కాంత క్షేత్రం అనడం జరుగుతుంది. అదే కదా మనం ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటాం. అయస్కాంత క్షేత్రం, క్షేత్రం, క్షేత్రం. క్షేత్రం అంటే ఏంటి? దాని యొక్క ఫీల్డ్. ఓకే. దాని యొక్క ఏరియా. ఆ యొక్క బలం ఉండేటటువంటి ఏరియాని మన యొక్క ఫీల్డ్ అని అంటాం. సో, ఈ యొక్క ఫీల్డ్ పెద్దగా అవుతున్న కొద్దీ మ్యాగ్నెట్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఫీల్డ్ తక్కువగా అవుతున్న కొద్దీ మ్యాగ్నెట్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. A science book depicts magnetic field lines around two bar magnets marked A and B. In A, 6 lines enter into its south pole from B, 3 lines emerge from its north pole. The strength of A is dash that of B. ఓకే. సో, ఇక్కడ ఏందంట ఏ అనేటటువంటి పుస్తకం బి అనేటటువంటి పుస్తకం ఉందంట. ఓకే. ఏ అనేటటువంటి పుస్తకం బి అనేటటువంటి పుస్తకం ఉందంట. 2 బార్ మ్యాగ్నెట్ల చుట్టూ అయస్కాంత క్షేత్రాలు ఇస్తాయి. ఏలో 6 రేఖలు ఉత్తర ధ్రువంలోకి ప్రవేశిస్తాయంట. ఓకే. సో, ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపిస్తున్నా కదా! సో, ఇక్కడ చూడండి ఇది ఏ, ఇది బి అనుకోండి. ఓకే. సో, ఇక్కడ మనకి ఎన్నొస్తున్నాయి? 6. ఇగో ఇటు నుంచి 3 పోయినాయి. ఇగో ఇటు నుంచి 3 పోయినాయి. ఈ మూడిటిని వదిలేయండి. వీటిని వదిలేస్తే ఇక్కడ మొత్తం 6 లోపలికి పోతున్నాయి. అంటే దీని రేంజ్ ఎంత? 6. అంటే 1, 2, 3, 4, 5, 6. ఓకే. బి నుంచి దాని యొక్క ఉత్తర ధ్రువం నుండి 3 రేఖలు బయటకొస్తున్నాయి. 1, 2, 3. ఓకే. ఇవి బయటకొస్తున్నాయి. ఓకే. అయితే ఏ యొక్క బలం బితో పోల్చుకుంటే ఎట్లుంటది?
ఎక్కడైతే రేఖలు ఎక్కువగా ఉంటే దాని బలం ఎక్కువ, ఎక్కడైతే రేఖలు తక్కువ ఉంటే దాని యొక్క బలం తక్కువ. ఇది 3, ఇది 6, 3 ఒకట్ల 3 రెండుల 2:1 ఏమవుతుంది 2 టైమ్స్ ట్వైస్. ఓకే, ఎన్ని రెట్లు అండి? 2 రెట్లు. ఏ యొక్క బలం అనేది బి కంటే కూడా 2 రెట్లు ఎక్కువ, ఎందుకంటే దీంట్లో 3 రేఖలు వస్తే దాంట్లో 6 రేఖలు వచ్చినాయి. ఇది ఏమైనా క్వశ్చన్ అసలు? ఇది ఏమైనా పుస్తకాలలో ఉంటుంది? ఇట్లాంటివి ఉండవు, కానీ మనం కామన్ సెన్స్తో ఆన్సర్ చేయాలి. దట్స్ వై దిస్ ఈస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, నాట్ ఏ అకాడమిక్ ఎగ్జామ్. ఓకే, సో మీరందరూ అకాడమిక్ ఎగ్జామ్ లెక్క ప్రిపేర్ అయితే పనికిరాదండి, ఇక్కడ కాంపిటేటివ్ లెక్కనే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ మనకు ఏం కనుక్కోవడానికి చెప్తుంది మేజర్ దేనికి? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. దేన్ని? మనకి ఒక విద్యుత్ని, ఇక్కడ కనిపిస్తుంది కరెంట్, కరెంట్ అంటే ఇండివిజువల్ కరెంట్, దీనికోసం ఇస్తాడు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. ఓకేనా, మనకి ఒక బార్ అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రం గురించి కింది వ్యాఖ్యలను గమనించండి. ఓకే, ఒక బార్ అయస్కాంతం తీసుకున్న దాని యొక్క అయస్కాంత క్షేత్రం గురించి మనకి ఇక్కడ ఆన్సర్ చేయమంటుండు. ఓకే, దీని యొక్క పరిమాణాలు, దిశలు 2 ఉంటాయి. ఎస్, దాని పరిమాణం ఉంటుంది, దిశ ఉంటుంది. అండ్ దాంతోపాటు దాని యొక్క అయస్కాంత బలరేఖలని మూసి ఉన్న లేదా వృత్తాకార వక్రతలు. ఓకే, అవును, ఇవన్నీ కూడా క్లోజ్డే కదా, ఇవన్నీ కూడా క్లోజ్డ్, కాబట్టి 2 కరెక్టే, బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్. ఓకేనా, విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఆ కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, గమనించండి. ఏమవుతుంది? దూరం పెరిగే కొద్దీ స్థిరంగా ఉంటుంది. మ్యాగ్నెట్కి దూరం పెరిగే కొద్దీ ఆ యొక్క క్షేత్రం యొక్క పవర్ అని తగ్గిపోతుంది. సో ఇక్కడ ఇంకా తగ్గిపోతుంది, లాంగ్ వెళ్తున్న కొద్దీ మరీ దారుణంగా ఉంటుంది. యాడ్ ఒకటి దూరం పెరిగే కొద్దీ పెరుగుతుందా? పెరగదు, పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఎస్, దూరంలో ఎలాంటి వ్యత్యాసం వల్ల ప్రభావితం కాదు. సో ఇది ఒకవేళ కనుక అయ్యి ఉంటే మాత్రము మనం ఈ భూమి మీద కాకుండా మనం వేరే ఏ గ్రహం మీదకైనా ఈజీగా వెళ్ళేవాళ్ళం, కానీ ఇది పాసిబిలిటీ కాదు కదా. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద యాంగిల్ బిట్వీన్ థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ ఇన్ ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈస్. ఓకేనా, ఇంకో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంట? ఈ రెండింటి మధ్య యాంగిల్, సో ఇట్లా ఉంది కదా, యాంగిల్ ఎంత చెప్పండి? ఎన్నోసార్లు అనుకున్నాం, యాంగిల్ ఎంత? 90 కదా, లంబకోణం. ఓకే, లంబకోణం కాబట్టి యాంగిల్ ఎంత అండి? యాంగిల్ 90. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకు కొన్ని ప్రకటనలు అయితే ఇవ్వడం జరిగింది, 4 ప్రకటనలు. ఆ 4 ప్రకటనలో ఏది కరెక్ట్ అయినటువంటి? ఓకే, ఒక బిందు వద్ద అయస్కాంత క్షేత్రం యొక్క దిశను ఆ యొక్క బిందు వద్ద దిక్సూచిగా దాన్ని అయితే ఉపయోగించవచ్చు. ఓకే, సో ఇట్లా తీసుకుంటే ఆ యొక్క బిందు వద్ద దాని యొక్క దిక్సూచిని ఉంచడం ద్వారా దాని యొక్క డైరెక్షన్ మనం అయితే కనిపెట్టవచ్చు. ఈ యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క దిశ ఇక్కడ చూడండి, సో ఎట్లా ఉంది ఏంది అనేది ఇక్కడ మనం దాన్ని బట్టి గీసుకోవచ్చు కదా ఇట్లా. సో ఇది ఓకే. స్వేచ్ఛగా వేలాడదీయబడినటువంటి అయస్కాంత సూది ఈశాన్య దిశలో చూపిస్తుంది. ఈశాన్యం చూపిస్తుందా? నార్త్ చూపిస్తుంది కదా, సో నార్త్ చూపిస్తుంది, కాబట్టి ఇది కాదు. అయస్కాంత బల రేఖలు అయస్కాంత ధ్రువాల వద్ద దట్టంగా ఉంటాయి. అవును, సో దాని యొక్క పోల్ దగ్గర అన్ని ఒకే దగ్గరకు వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఎస్, ఇచ్చినటువంటి బిందు వద్ద 2 అయస్కాంత బలరేఖలు ఖండించగలవు. ఏ పాయింట్ దగ్గర కూడా 2 బలరేఖలు కలుసుకోవు కాబట్టి, అంటే ఖండించుకోవు కాబట్టి ఏసీ. ఏసీ అంటే ఇది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ పైన కమాండ్ ఉంటేనే ఎగ్జామ్లో స్కోర్ తెచ్చుకోవచ్చు. మనోళ్ళు ఏమనుకుంటారంటే సార్ ఇట్లా స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు అంటే ఈ విధంగా ఇవ్వట్లేదు, జస్ట్ ఒక లైన్లో క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తుండని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. లాస్ట్ టైం గ్రూప్ డి కాంచి ఈ విధంగా ట్రై చేస్తున్నాడు స్టేట్మెంట్స్ మోడల్. కాబట్టి మీకు అన్ని పాయింట్స్ ఐడియా ఉంటేనే ఆన్సర్ అయితే చేసేటట్టు వాడైతే టార్గెట్ చేసిన వాడు, మీరు కూడా అట్నే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, స్టేట్మెంట్స్ మోడల్ ఎక్కువగా వస్తాయండి ఇట్లా. ఓకే, ఇది కూడా స్టేట్మెంట్ మోడల్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్. ఓకే, ఈ యొక్క విద్యుత్ ప్రవాహ వాహకం వల్ల అయస్కాంత క్షేత్రం గురించి గమనించమంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ట్రై చేయండి ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది. ఒక బిందువు వద్ద దిక్సూచి యొక్క సూది దాని యొక్క దక్షిణ ధ్రువం యొక్క దిశ ఆ యొక్క బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం యొక్క దిశను కాదు, ఉత్తరం అవ్వాలి, ఉత్తర దిశ. ఉత్తర ధ్రువానికి సంబంధించిన డేటాను చూపిస్తుంది, ఇక్కడ దక్షిణం ఇచ్చింది కాబట్టి ఇది కాదు. వాహకంలోని విద్యుత్ ప్రవాహ దిశను మార్చితే అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క దిశ మారుతుంది. ఎస్, సో మనం విద్యుత్ ప్రవాహాన్ని మార్చిన అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తంబు రూలే కదా, ఇక్కడ ఏమిచ్చిండు? స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ అన్నాడు కదా. సో స్ట్రైట్ కండక్టర్ ఏముంటుంది? తంబు కదా.
సో ఈ విధంగా ఉంటే ఇట్లా ఉంటాయి. సో ఇదే పవర్ ఇటు కాకుండా ఈ కిందికి పోయింది అనుకోండి, అప్పుడేమైంది ఇగో ఇటు తిరుగుతుంది, రివర్స్ తిరుగుతుంది. కాబట్టి క్షేత్రరేఖల దిశ కూడా మారుతుంది ఈ యొక్క థంబ్ రూల్ ప్రకారంగా. కాబట్టి ఓన్లీ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. ఓకే, విద్యుత్ మోసేటటువంటి సోలనాయిడ్ కారణంగా అయస్కాంత క్షేత్రం గురించి ఈ కింది వ్యాఖ్యలను గమనించండి. ఓకే, సో గమనించండి, ఒక 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఏది కరెక్ట్ ట్రై చేయండి, మీరు అట్లీస్ట్ ట్రై చేయండి. సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉంటుంది. అవును, దీని లోపల మొత్తం కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఎస్, కరెక్టే. సోలనాయిడ్ యొక్క ఒక చివర ఉత్తర ధ్రువం వలె, మరొక చివర భార అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం వలె ప్రవర్తిస్తుంది. ఎస్, సో ఒక సైడ్ మొత్తం కూడా ఇట్లా అన్ని కలెక్ట్ చేసిందిగా. మనకి ఒక సౌత్ లో ఇన్లెట్ ఉంటుంది, నార్త్ లో అవుట్లెట్ ఉంటుంది. నార్త్, ఇది సౌత్. ఎస్, సో అదే విధంగా పనిచేస్తుంది కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద థంబ్, ఫోర్ ఫింగర్ అండ్ సెంటర్ ఫింగర్ రిప్రజెంటేటివ్. సో ఫస్ట్ థంబ్, ఫోర్ ఫింగర్, సెంటర్ ఫింగర్ అంటే బొటన వేలు, చూపుడు వేలు మరియు మధ్య వేలు. బొటన వేలు ఏం చూపిస్తుంది? ఫోర్స్ కి సంబంధించింది, కరెంట్ కాదు. ఫోర్స్ ఇక్కడ ఉంది, మ్యాగ్నెట్ కాదు, మ్యాగ్నెట్ కాదు. సో దట్ మీన్స్ ట్రాన్స్. తర్వాత రెండోది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, థర్డ్ వచ్చేసరికి మనకి ఒక ఏంటి చెప్పండి ఇక్కడ, థర్డ్ది ఏముంది? విద్యుత్. ఓకే, 3 ఆప్షన్లు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్. సో ఇక ఎడమ చేతి నియమంలో మనకి ఒక చూపుడు వేలు దేని చూపిస్తుందని? మ్యాగ్నెటిక్ ఫీల్డే కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంతే, చూసి ఆన్సర్ చేసేవచ్చు ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా ఫటాఫట్. అంటే ఎగ్జామ్ డయాగ్రామ్ ఇవ్వడం మన మైండ్లో ఉంటుంది ఆ డయాగ్రామ్ అనేది. అండ్ నెక్స్ట్, విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి సోలనాయిడ్కి సంబంధించి కింది ప్రకటనలు ఏది సరైంది? ఓకే, సో మృదువైనటువంటి ఇనుప ముక్కను అయస్కాంతీకరించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎస్, మనం ఈ యొక్క మ్యాగ్నెట్ దాంట్లో స్టార్టింగ్ అప్పుడే డిస్కస్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకు మ్యాక్సిమం మనకి యొక్క మ్యాగ్నెటిజం అనేది ఉండడం జరుగుతుంది, అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావం. కాబట్టి దీంట్లో మనం దేనైనా సరే మ్యాగ్నెట్ చేయొచ్చు, అంటే మెటల్ ఆబ్జెక్ట్స్. ఇది భార అయస్కాంతం వల్లే పనిచేస్తుంది. ఎస్, బలరేఖలు ఏకకేంద్ర వృత్తాలు కాదు, ఇగో ఇది ఇక్కడ పోతుంది. బార్ మ్యాగ్నెట్ కి ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ ఏకకేంద్ర వృత్తాల కాదు కదా. ఎక్కడ వస్తాయి? ఇగో ఇక్కడ ఇట్లా లైన్ కి మనకి ఇట్లా ఫామ్ అవుతుంది. ఈ లైన్ అంటే ఏంటిది? మన యొక్క వైర్ తీసుకుంటే దానికి వస్తాయి తప్ప సోలనాయిడ్కి రావు. ఇగో దీని సెంటర్ గొయ్యడం ఉంది, దీని సెంటర్ గొయ్యడం ఉంది, అట్లా దీని దాన్ని సపరేట్ ఉంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఓన్లీ 1 and 2 మాత్రం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, which of the following rules is used to determine the direction of induced current due to the motion of coil at right angle to the magnetic field? ఓకే, లంబకోణం అడిగిందండి. మనం క్వశ్చన్ అంతా చదువుకుంటే చాలా టైం తీసుకోవద్దు, ఫటాఫట్ చేసేయాలి. ఎందుకంటే మనం ఇప్పటికి ఇది 5వ క్లాసు 6వ క్లాసు యొక్క మ్యాగ్నెటిజం సంబంధించింది మాత్రమే. ఓకే, సో మనకి ఇక్కడ లంబకోణంలో తీగ చుట్టూ కదలడం వల్ల ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ నిర్ణయించడానికి దేన్ని ఉపయోగిస్తారంటే దట్ ఈస్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, దేన్ని ఉపయోగిస్తారు? ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఈజ్ ఆర్ పాసిబుల్? ఈ కింద వాటిలో ఏది సాధ్యమవుతుంది, అది ఏది పాసిబుల్? ఓకే, ఆప్షన్ చూడండి. అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఎస్, అయస్కాంత బలరేఖలు ఏకకేంద్ర వృత్తాలు కావచ్చు. ఓకే, మనకు ఒకవేళ కనుక ఇట్లా వైర్ తీసుకుని ఆ వైర్ చుట్టూ ఇట్లా తీసుకుని ఏకకేంద్ర వృత్తాలు అవ్వచ్చు. ఎస్, అయస్కాంత బలరేఖలు ఒకదానొకటి సంకర్షణ చెందుతాయి. సంకర్షణ అంటే ఏంటి? ఒకదానొకటి ఇట్లా క్రాస్ అవ్వడం. అయితే అవ్వదు, అంటే ఓన్లీ ఏ అండ్ బి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంతే, ఫటాఫట్ అయిపోతూనే ఉంటాయి క్వశ్చన్స్. ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ మేకింగ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెట్? ఈ కింది వాటిలో దేన్ని ఉపయోగిస్తే మనం విద్యుదయస్కాంతాన్ని తయారు చేయొచ్చు? మృదువైనటువంటి ఇనుము, ఉప్పు, అల్యూమినియం, రాగి. దేన్ని ఉపయోగించి తయారు చేయొచ్చు? ఓకే, సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నంత కూడా సాఫ్ట్ 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 ఐరన్. ఓకే, అదొకటే అనుకున్నాం కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్, అది ఉంది కాబట్టి. ఏ మ్యాగ్నెటిక్ కంపాస్ కన్సిస్టింగ్ ఆఫ్ డాష్, అయస్కాంత దిక్సూచిలో డాష్ ఉంటుంది. సో ఇక్కడ అయస్కాంత దిక్సూచి అంటే ఇట్లా ఉంటుంది. సో కింద మనకు అల్యూమినియం పాయింటర్ ఉంటుంది, అల్యూమినియం పాయింటర్కి ఒక చిన్న అయస్కాంత సూదిని కనెక్ట్ చేస్తారు, దాన్ని మనం ఇక్కడ దిక్సూచి అంటాం, కంపాస్. సో ఇది మనకు డైరెక్షన్ చూపిస్తుంది, నార్త్ డైరెక్షన్. అకార్డింగ్ టు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్. ఓకేనా, సో ఇక ఫ్లెమింగ్ కుడి చేతి నియమం ప్రకారంగా వాహకం యొక్క చలన దిశ మరియు ప్రేరిత ఈఎంఎఫ్ రెండు కూడా ఏ విధంగా ఉంటాయి? ఫ్లెమింగ్ రూల్ ఎట్లా ఉంటుందండి? ఇగో ఈ విధంగా ఉంటుంది కదా, 90 90 అంటే యాక్చువల్గా ఇటు తిప్పి ఉంటుంది కాబట్టి సేమ్ అంతే కదా, 90 90 అండ్ ఇది తీసుకున్న 90.
కాబట్టి అది ఎట్లుంటది, పర్పెండిక్యులర్ గా ఉండడం జరుగుతుంది. ఓకే, ఎట్లా ఉంటదండి అది, పర్పెండిక్యులర్ గా ఉండడం జరుగుతుంది, అంటే లంబంగా ఉండడం జరుగుతుంది. ద పార్ట్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఫ్రమ్ వేర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఈజ్. సో ఎక్కడి నుంచి బయటకు వస్తాయండి ఈ యొక్క రేఖలన్నీ, బయటకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, నార్త్ డైరెక్షన్ నుంచే కదా, అంటే ఉత్తర ధ్రువం నుంచే కదా వచ్చేది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మనమేం భారీగా బాహుబలి సినిమా లెక్క అనుకుంటాం, ఇంకా ఇటువంటి సినిమాల లెక్క ఈ క్వశ్చన్స్ వస్తాయి. మనం వీటిని పట్టించుకోము, లేకపోతే ఈ సిల్లీ క్వశ్చన్స్ అనుకుంటాము. ఎగ్జామ్లో మనకు ఆ డైరెక్ట్ డయాగ్రామ్ అనేది మనకు క్లిక్ అవ్వదు. ఇక మన వాళ్ళు ఇది పెడతారు, రెండు దృశ్యాలు, ఇక రెండింటి నుంచి కూడా వస్తుంది కానీ ఇది పెడతారు, ఇంకో మధ్య నుంచి వస్తుంది ఇది పెడతారు, ఏదైనా పెట్టొచ్చు కరెక్ట్గా ఆన్సర్ తెలియకపోతే. అంతేందుకు ఈ వీడియో ఇలా చూస్తున్నారు కదా, కరెక్ట్గా మళ్ళీ 15-20 రోజుల తర్వాత మళ్ళీ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే డయాగ్రామ్ ఇవ్వకుండా మళ్ళీ మీరు ఆన్సర్ చేయలేరు కన్ఫర్మ్. అట్లా ఉంటుంది సైన్స్ అనేది. సో ఇవాళ చదివినంతసేపు బాగానే ఉంటుంది, వన్స్ మనం ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గానే ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎప్పుడు కూడా టచ్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇండివిజువల్ కరెంట్ ఈజ్ మాక్సిమం వెన్ డాష్. సో డాష్ అనేది ప్రేరిత విద్యుత్ గరిష్టంగా ఉంటుంది, ఈ కింద వాటిలో ఎక్కడ గరిష్టంగా ఉంటుంది. సో లంబంగా ఉండేటటువంటి దిశలో తీగ చుట్టని అయస్కాంత క్షేత్రానికి, తీగ చుట్ట యొక్క చలన దిశ అనేది అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉంటే పనికిరాదు. చలన దిశ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉండాలి. ఎస్, ఇది ఓకే, సమాంతరంగా ఉండాలి. సో ఇది మనకు పాసిబుల్ అవుతుంది, లంబంగా అనేది మనకి ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ సి. ఎందుకంటే ఇది చలనం అవుతుంది, మోషన్ అవ్వాలి. మనకు కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది పర్పెండిక్యులర్ గా ఉంటే వర్కౌట్ అవుతుంది, అప్పుడే మనకు గరిష్టంగా ఇండివిజువల్ కరెంట్ అనేది రావడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ఆర్. వృత్తాకార వలయాన్ని మోసుకెళ్ళేటటువంటి విద్యుత్ ప్రవాహం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత బల రేఖలు ఏ విధంగా ఉంటాయి. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేయండి, అసలు ఎట్లుంటది, ఏంది దానికి సంబంధించి డేటా ఏంటి. వృత్తాకార వలయాన్ని మోసుకెళ్ళేటటువంటి విద్యుత్ ప్రవాహం తీసుకెళ్తే దాని బలరేఖలన్నీ కూడా ఏకకేంద్రంగా ఉంటాయి. కాబట్టి మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్ర వలయాలు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద కంపాస్ నీడిల్ గెట్స్ డిఫ్లెక్టెడ్ వెన్ ఇట్ ఈస్ బ్రాట్ నియర్ టు ఏ బార్ మ్యాగ్నెట్ బికాజ్ ఇట్ ఈస్. మనకి ఒక దిక్సూచి సూచన కనుక బార్ అయస్కాంతం దగ్గర తీసుకొచ్చినప్పుడు అది ఏమవుతుంది. సో బార్ అయస్కాంతం అనేది ఏంటిది, అది ఒక రియల్ మ్యాగ్నెట్ కదా, మ్యాగ్నెట్ దగ్గరికి దిక్సూచిని తీసుకొస్తే ఏమైతే దీని ఒక నార్త్ సైడ్ అది అట్రాక్ట్ అవుతుంది, అవునా, అట్రాక్ట్ అవుతుంది. సో అట్రాక్ట్ అయినప్పుడు ఏమైంది, మనకు అది మూమెంట్ అవ్వడం జరుగుతుంది. ఎట్ సైడు అదొక చిన్న అయస్కాంతం లెక్క ఉంటుంది కాబట్టి. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ కరెంట్ వెన్ ద కండక్టర్ మూవింగ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ గివెన్ బై. అయస్కాంత క్షేత్ర ప్రాంతంలో వాహకం కదులుతున్నప్పుడు ప్రేరిత విద్యుత్ యొక్క దిశను డాష్ ద్వారా ఇస్తారు. ఓకే, సో ఇక డేటా గమనించండి, ఇది ఎవరిస్తారు మనకు, ఆ యొక్క నలుగురు అయితే ఉండడం జరిగింది. అది ఇచ్చేది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ప్రేరిత విద్యుత్ సంబంధించిన దిశని ఇచ్చేది ఇగో మనోడు ఒక్కడే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ మాత్రమే. వాణిజ్య మోటార్, ఓకే, వాణిజ్య మోటార్ గురించి ఆన్సర్ చేయండి. ఓకే, కమర్షియల్ మోటార్ గురించి అంటే ఈ శాశ్వత అయస్కాంతాన్ని బదులుగా విద్యుత్ అయస్కాంతాన్ని ఉపయోగిస్తుంది, మృదువైనటువంటి ఐరన్ కోర్ను ఉపయోగిస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి, బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, ఎందుకంటే ఇందులో మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్ బదులుగా మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ ఉపయోగించడం జరుగుతుంది. When a coil carrying a current is placed in a magnetic field, a force is produced on it. This is the working principle of dash. సో విద్యుత్ ప్రవాహాన్ని మోసుకెళ్ళేటటువంటి తీగ చుట్టను కనుక అయస్కాంత క్షేత్రం ఉంచితే దానిపై ఒక బలం ఏర్పడుతుంది. ఆ యొక్క బలాన్ని దేనికి సంబంధించి చెప్పండి. ఇది కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటిది, దట్ ఈస్ కాల్డ్ మోటార్. దీనికి సంబంధించింది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ సంబంధించింది. ఓకే, దాంట్లో ఏర్పడేటటువంటి బలం నుంచే కదా మనకు ఆ యొక్క మోటార్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. The phenomenon that links current induced in a coil and a change in magnetic flux is known as. సో తీగ చుట్టలో ప్రేరేపించబడినటువంటి విద్యుత్ ప్రవాహాన్ని అయస్కాంత అభివాహంలో మార్పును తెలిపేటటువంటి దృగ్విషయాన్ని ఏమనడం జరుగుతుంది. సో ఆ యొక్క టోటల్ డేటాని ఏమంటారు చెప్పండి, దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, magnetic lines moving from west to east direction and the conductor placed horizontally moves towards the upward direction. In such a case, the direction of individual current is towards dash. సో అయస్కాంత రేఖలు కనుక పడమర నుంచి తూర్పు దిశ కదిలితే మరియు అడ్డంగా ఉంచినటువంటి వాహకం ఎగువ దిశ వైపు కనుక కదులుతూ ఉంటే అటువంటి సమయంలో ప్రేరిత విద్యుత్ యొక్క దిశ అనేది ఎటుపోతుంది.
సో ఆ యొక్క టైంలో మనకు అది ఉత్తరం దిశకు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, పడమర నుంచి తూర్పుకి. ఓకే ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో ఇది ఎటువైపు వెళ్తుంది మనకు, తూర్పు దిశకి వెళ్తుంది, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ దాంతోపాటు ఎటు వెళ్తుంది, ఎగువ దిశ వైపు, అంటే ఇటు. సో ఇది ఏ డైరెక్షన్, నార్తే కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు మ్యాగ్నెటిజం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెన్షన్స్. ఏ బల్బ్ ఫిలమెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ డాష్ మెటల్ విత్ డాష్ మెల్టింగ్ పాయింట్. సో బల్బ్ ఫిలమెంట్ డాష్ ద్రవీభవన స్థానంతో డాష్ లోహంతో తయారు చేస్తారు. సో మనకి ఒక ఫిలమెంట్ అనేది మనకు దీంతో తయారు చేస్తారండి. అది ఎంత హీట్ అయినా సరే అది అట్నే ఉండాలి కదా, అది కరిగిపోకూడదు. కాబట్టి హై ద్రవీభవన స్థానం, అంటే అధిక ద్రవీభవన స్థానంతో స్ట్రాంగ్ లోహంతో తయారు చేస్తారు. ఎందుకంటే అంత హీట్ వచ్చినా సరే అది ఈజీగా బ్రేక్ అయిపోయింది అనుకోండి, అది వీక్ అయిపోద్ది కదా. కాబట్టి మనకు అది అవుట్పుట్ పర్ఫెక్ట్ ఇవ్వదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, దాన్ని స్ట్రాంగ్ దాంతో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది మ్యాచ్ అవుతుంది, ఆప్షన్ డి అనేది మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్. సో రక్తపోటును కొలవడానికి కింది వాటిలో ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు. హిమోగ్లోబిన్, స్పెక్ట్రోఫోటోమీటర్, స్పిగ్మోమానోమీటర్, యూరినోమీటర్. రక్తపోటును కొలవడానికి, అంటే రక్తపోటు అంటే ఏంటి, బీపీ. సో బీపీని కొలవడానికి ఉపయోగించేది ఏంటి, స్పిగ్మోమానోమీటర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఫిజిక్స్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఒక కొత్త సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాము. అండ్ ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది మన యొక్క యాప్లో మన యొక్క ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్లో మీకు సైన్స్ ఏదైతే ట్యాబ్ ఉంటుందో ఆ యొక్క సైన్స్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఫిజిక్స్ పీవైక్యూ కనిపిస్తుంది. ఆ యొక్క ఫిజిక్స్ పీవైక్యూ నుంచి ఇక టోటల్ వీడియోస్ అండ్ దాంతోపాటు మెటీరియల్స్ని కూడా గ్యాదర్ చేసుకొని మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.